10 years ago 10 సంవత్సరాల క్రిందట రామ్ ఏజ్ అనేది శ్యామ్ ఏజ్ కంటే 3 రెట్లు. రామ్ ఏజ్ అనేది రైట్ శ్యామ్ ఏజ్ కంటే 3 రెట్లు. మనము క్వశ్చన్ నుంచి క్వశ్చన్ టక్కున చదవంగానే మనకు ఆన్సర్ ఆప్షన్ మీద మనకు కన్నుబడాలి సార్. రామ్స్ ఏజ్ ప్రస్తుతం ఏజ్ ఎంత అని అన్నాడు. ప్రస్తుతం ఏజ్ నుంచి నేను 10 తీసేస్తే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఆన్సర్ రైట్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 50 నుంచి 10 తీసేస్తే 40. 40 అనేది 3 మల్టిపుల్ కాదు. 60 నుంచి 10 తీసేస్తే 50 3 మల్టిపుల్ కాదు. 70 నుంచి 10 తీసేస్తే 60 ఇది 3 మల్టిపుల్. ఓన్లీ క్వశ్చన్ స్టేట్మెంట్ చూడంగానే నాకు ఐడియా వస్తుంది. రామ్స్ ఏజ్ నుంచి 10 ఏళ్ళు తగ్గిస్తే నాకు ఆన్సర్ 3 మల్టిపుల్ రావాలి. ఇవన్నీ ఆప్షన్స్. 50 నుంచి 10 తగ్గిస్తే 40 3 మల్టిపుల్ కాదు. 60 నుంచి 10 తగ్గిస్తే 50 3 మల్టిపుల్ కాదు. రైట్ 70 నుంచి 10 తగ్గిస్తే రైట్ 3 మల్టిపుల్. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ వెరీ మచ్ క్లియర్. ఏజెస్ క్వశ్చన్ ఇస్తే కన్సిడర్ యువర్ సెల్ఫ్ లక్కీ. అదంతా నేను రైట్. ఇంకొకటి ఇది ఒకసారి ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఒక గోల్డ్ కాయిన్ కలెక్షన్ ఉందట, ఒక బకెట్ ఉందట. ఈ ఒక బకెట్లో కొన్ని గోల్డ్ కాయిన్స్ కొన్ని నాన్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. ఇవి ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. గోల్డ్ కాయిన్స్ ఈస్టు నాన్ గోల్డ్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? 1:3 రేషియోలో ఉన్నాయి. ఇక్కడ ఇంకో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేశాడట. ఆ బకెట్లో ఇంకో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేస్తే నాకు వచ్చిన ఆన్సర్ గోల్డ్ కాయిన్స్ ఈస్టు నాన్ గోల్డ్ కాయిన్స్ ఏ రేషియోలో ఉన్నాయి? ఇప్పుడు 1:2 రేషియోలో ఉన్నాయి. 1:2 రేషియోలో ఉన్నాయి. ముందు ఒక బకెట్లో కొన్ని నాణాలు, గోల్డ్ నాణాలు, నాన్ గోల్డ్ నాణాలు 1:3 రేషియోలో ఉంది. దానికి ఇంకో 10 గోల్డ్ కాయిన్స్ 10 గోల్డ్ నాణాలు యాడ్ చేస్తే నాకు గోల్డ్ ఈస్టు నాన్ గోల్డ్ ఏ రేషియోలో ఉంది? 1:2 రేషియోలో ఉంది. ద టోటల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఇన్ ద కలెక్షన్ నౌ బికమ్స్ కాయిన్స్ ఇప్పుడు నా దగ్గర 10 కాయిన్స్ ఉన్నాయి, 20 కాయిన్స్ ఉంటాయంట. నాకు 2.5 కాయిన్లు 3.5 కాయిన్లు అని అన్నాను. అంటే కాయిన్స్ ఎప్పుడూ కూడా న్యాచురల్ నంబర్స్ ఉంటుంది. కాయిన్స్ టోటల్ నా దగ్గర ఉన్న రూపాయి నోట్లు బిల్లలు అన్నీ కూడా సహజ సంఖ్యలో ఉంటుంది. ఇది అడుగుతున్నాడు. గోల్డ్ ఈస్టు నాన్ గోల్డ్ ఎంత అని అడుగుతున్నాడు. గోల్డ్ ఈస్టు నాన్ గోల్డ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1 + 2 3. ఆన్సర్ 3 మల్టిపుల్ అవుతుంది. 3 మల్టిపుల్. ఇది కాదు, ఇది కాదు. ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి తీసేశాను. రైట్. ఈ 3 మల్టిపుల్ ఆప్షన్స్ ఏమున్నాయి? 90 and 60. ఇక్కడ నేను 90 అని అనుకుంటే 90లో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేశా. అంటే ఇక్కడ నాకు ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? మొత్తము 80 కాయిన్స్ ఉన్నాయి. ఇది మొత్తం 90 కాయిన్స్. 90 కాయిన్స్ ఎప్పుడు వచ్చింది? 10 యాడ్ చేసినప్పుడు వచ్చింది. అంటే ప్రస్తుతం ఎంత ఉంది? 80 ఉంది. 80 అనేది 1 + 3 4 మల్టిపుల్. ఎస్. కాబట్టి ఆన్సర్ ఎంత? 90. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఈరోజు నేను క్లాస్లో చెప్పే ఈ ఆన్సర్ టు క్వశ్చన్ అప్రోచ్ మీరు ఎంత అరిథమెటిక్లో చాలా క్వశ్చన్లను మనము లాజిక్ అర్థం చేసుకుంటే ఆన్సర్ టు క్వశ్చన్ చేయవచ్చు. ముందేమో 4 మల్టిపుల్ ఉన్నది. అనవసరంగా ఎక్స్ అండ్ వైలు పెట్టుకోకుండా క్వశ్చన్ చదువుతూ అర్థం చేసుకుంటూ సాల్వ్ చేయండి. ఫస్ట్ 1:3 రేషియోలో ఉంది. 10 గోల్డ్ కాయిన్లు యాడ్ చేస్తే 1:2 రేషియోలో వచ్చింది. అంటే ఫైనల్ నంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంతనో అడిగాడు. ఫైనల్ కాయిన్స్ ఏమవుతుంది? 1 + 2 3. అంటే ఆన్సర్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. 80 తీసేశాను, 50 తీసేశాను. ఇది 90. 90లో 10 గోల్డ్ కాయిన్స్ యాడ్ చేసినప్పుడు ముందెంతుంది? 80 గోల్డ్ కాయిన్స్. 80 అనేది 1 + 3 4 మల్టిపుల్. 1 + 3 4 మల్టిపుల్.